హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనుషే. సో దాన్ని వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్ పార్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో టీజీటీ, పీజీటీ అలాగే పీఆర్టీ మూడట్ల గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి, చూసిన తర్వాత అప్పుడు డౌట్స్ వస్తే అప్పుడు కామెంట్ చేయండి. సో మనకి ఓవరాల్గా ఎగ్జామ్ అనేది మనకి లాంగ్వేజ్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను. సో మనకి ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, మనం రీజనల్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా నేను చెప్పేసాను. ఎగ్జామ్ సెంటర్స్ మనకి దగ్గరలోనే వస్తాయి. మన డిస్ట్రిక్ట్స్లోనే మనకి ఆన్లైన్ అవైలబిలిటీ ఉన్న, ఆన్లైన్ సిబిటీ మోడ్ అవైలబిలిటీ ఉన్న సెంటర్స్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి వీడియో వేసానండి, ఎవరైనా చూడండి. సో దాని ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఏంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ముందు పార్ట్ 10 డిస్కస్ చేసి ఆ తర్వాత సిలబస్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్ 10 తెలియాలి కదా మీకు. సో 100 మార్క్స్ అండి. ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కట్ ఆఫ్ కూడా చెప్తాను నేను. టీజీటీ 100 మార్క్స్ జరుగుతుంది, పీజీటీ 100 మార్క్స్, అలాగే పీఆర్టీ కూడా 100 మార్క్స్కే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక విషయం మీకు చెప్పాలి నేను. ఇక్కడ ఏదైతే టీజీటీ, పీజీటీ ఉంది కదా, టీజీటీ, పీజీటీకి సిలబస్ అనేది మనకి సేమ్ ఉంది. సిలబస్ ఏంటి? సేమ్ ఉంది. టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి కూడా సేమ్గా ఉంది. సో మనకి ఎన్ని మార్కులకి అని చెప్పాను నేను? 100 మార్కులకి అని చెప్పాను. ఎన్ని మార్కులకి? 100 మార్కులకి అయితే మనకి పేపర్ అయితే వస్తుంది. 100 మార్కులు 100 క్వశ్చన్లు వస్తాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉంది. రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, అంటే తెలుగు ఇంగ్లీష్ అనేది మనకి పేపర్ వస్తుంది అనమాట. ఇందులో మెయిన్గా ఇవన్నీ ఒక గ్రూప్ అండి, ఇది ఒక గ్రూప్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ, ఏంటి ప్రొఫెషనల్ ఎబిలిటీ అని చెప్పి ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీకి 50 మార్కులు అయితే కేటాయించారు. ఎన్ని మార్కులు కేటాయించారు? 50 మార్కులు. సో ఎందుకంటే ఒక టీచర్కి టీచింగ్ ప్రొఫెషనల్కి సంబంధించి ఎబిలిటీ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అని టెస్ట్ చేయడం మీద ఈ 50 మార్కుల క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. సో ఈ 50 మార్కుల్లో మళ్ళీ ఒక 20 మార్కులు సైకాలజీ, 30 మార్కులు మిగిలినవి అనమాట. సో అది కూడా నేను డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. 50 మార్కులు టీజీటీ, పీజీటీకి సిలబస్ ఏం చదవాలి. సో మీరు రైల్వేలో టీచర్గా జాబ్ కొట్టాలి అంటే, సో ఒక పీఆర్టీగా కావచ్చు, టీజీటీగా కావచ్చు, పీజీటీగా కావచ్చు, ఇది పట్టుకోండి. ఈ 50 మార్కులు పట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకి కూడా, ఈ పీఆర్టీ వాళ్ళకి కూడా 50 మార్కులు ఏంటండి ప్రొఫెషనల్ ఎబిలిటీ ఉంది. ఏంటి ప్రొఫెషనల్ ఎబిలిటీ ఉంది. సో మిగిలిన 50 మార్కులు జీకే, రీజనింగు, మ్యాథ్స్, సైన్స్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే కేవీఎస్ పీఆర్టీ ఉంది కదా, కేవీఎస్ పీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో అది సేమ్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ప్రైమరీ, రైల్వే ప్రైమరీకి సేమ్ ఉంది. సో నేను కేవీఎస్కి ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ చేసేసాను యాప్లో. మళ్ళీ అవే క్లాసెస్ని ఆర్ఆర్బీ అనే పేరుతో వేరుగా లాంచ్ చేసి అవే వీడియోస్ మళ్ళీ అక్కడ పెట్టడం అలాంటివి ఏమి చేయనండి. సో మీరు కేవీఎస్ బ్యాచ్ జాయిన్ అవుతే మీరు కేవీఎస్ పీఆర్టీకి, రైల్వే పీఆర్టీకి మీకు సేమ్ యూజ్ అయిపోతుంది. బట్ టీజీటీ, పీజీటీ వాళ్ళకి మాత్రం బ్యాచ్ అనేది లాంచ్ చేసేసాను. స్క్రీన్ మీద చూడండి, ఓన్లీ ప్రొఫెషనల్ ఎబిలిటీ కోర్స్ మాత్రమే లాంచ్ చేశాను. వెరీ వెరీ లో ప్రైస్, 249 రూపీస్ మాత్రమే. సో మీకు ఏంటండి ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి క్లాసెస్ ప్లస్ నోట్స్ ఉంటాయి. సో ఎందుకు నేను ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీ మీద మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీకే, రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ వీటికి సంబంధించి మనకి ఎంతో కొంత అవగాహన ఉంది. రీజనింగ్ కావచ్చు, జీకే అంటే ఏంటి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ ఈవెంట్స్ మీరు ఎలాగో చదువుతున్నారు డిఎస్సికి. సో సైన్స్, మ్యాథ్స్ అంటారా ఆల్రెడీ ఎన్సీఆర్టీకి, సీటెట్కి చదివిన సిలబస్సే. సో ఇది మాత్రం కొంచెం మారింది. ఏంటి ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది మనకు కొంచెం చేంజ్ అయింది. సో అందుకే దీని మీద నేను క్లాసెస్ అనేవి మీకు ఫుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ప్లస్ నోట్స్ తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది ఎందుకంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్ 70 మార్క్స్. మీ దగ్గర 70 మార్క్స్ ఉంటే 100కి 70 మార్క్స్ వస్తే ఈజీగా మీకు జాబ్ వస్తుంది. అది మీరు ఏ కేటగిరీ అయినా, ఏ జోన్లో అప్లై చేసినా. ఎందుకంటే లాస్ట్ టైము 70కి కూడా వెళ్ళలేదు, 60కి వెళ్ళింది. మనకి 2019లో రైల్వే రిక్వైర్మెంట్ 60 మార్క్స్కి కట్ ఆఫ్ అయితే వెళ్ళింది. సో ఆ జోన్లో అప్లై చేసిన వాళ్ళకి ఎవరైతే 50, 40, 30 ఎవరికో 20 ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చేసింది అనమాట. అంటే అక్కడ ఎవరు అప్లై చేయలేదు. అప్లై చేసిన ఏంటంటే ఆ జోన్లో మార్క్స్ లేవు, హైయెస్ట్ మార్క్స్. అంటే హ్యాస్టీజ్లో ఒక 70 మార్కులు తెచ్చుకోగలిగితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని తర్వాత రిటర్న్ తర్వాత ఇంటర్వ్యూకి కూడా వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేనే చెప్తాను మీకు. రిటర్న్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు మేడం? ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఏప్రిల్ అండి. సో ఏప్రిల్, మే
ఏప్రిల్ మంత్ ఎండింగ్ లేదా మే స్టార్టింగ్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో అది కేవీఎస్ కన్నా ముందు ఇదే అవుతుంది, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ ముందు జరుగుతాయి. సో మరి పర్సనల్ ఎబిలిటీ, ప్రొఫెషనల్ ఎబిలిటీ, అయితే పర్సనల్ ఎబిలిటీ అన్నా ప్రొఫెషనల్ ఎబిలిటీ అన్నా, అంటే పర్సనల్ అంటే మన పర్సనాలిటీ స్కిల్స్ అనేవి ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీలో వీళ్ళు ఏంటి టెస్ట్ చేస్తారనమాట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 50 మార్కులకి మీరు మ్యాక్సిమం 45+ అయినా మీరు తెచ్చుకోవాలి. తర్వాత ఇవన్నీ కలుపుకుని మీకు ఎలాగైనా 70 ఏంటంటే ఎక్కువ ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీలోనే మార్క్స్ అనేవి పోతాయి అందరికీ కూడా. అందుకే నేను దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది చేశానండి. సో మరి జీకే, రీజనింగ్, మ్యాథ్స్ అనేది టీజీటీ, పీజీటీ అలాగే పీఆర్టీకి సేమ్. చూడండి వీళ్ళకి మిగిలిన 50 మార్కులు రీజనింగు, జీకే, సైన్సు, మ్యాథ్స్ ఉంటుంది. సో మీరు సైన్సు, మ్యాథ్స్కి ఏం చదువుతారంటే ఎన్సీఆర్టీ 5th క్లాస్ వరకు చదవండి సరిపోతుంది. ప్రైమరీ వాళ్ళు సేమ్ సీటెడ్ సిలబసేనండి. ఎన్సీఆర్టీకి సంబంధించి సైన్సు అదే ఈవీఎస్ ఉంది కదా 5th క్లాస్ వరకు చదివితే 6th, 7th కూడా చదవండి. మ్యాక్సిమం 5th క్లాస్ వరకే వీళ్ళు టచ్ చేశారు. అలాగే మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథ్స్ చూసుకోండి. జీకే, కరెంట్ అఫైర్స్, డైలీ మనకి ఉన్న ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించి బుక్స్, ఫేమస్ బుక్స్ అవి ఉన్నాయి కదా, అవి చూస్తే సరిపోతుంది రీజనింగ్ సంబంధించి. సో మీరేంటంటే టీజీటీ, పీజీటీ వాళ్ళు మాత్రం టీజీటీ వాళ్ళు 10th క్లాస్ వరకు చూడాలి. 10th క్లాస్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ చూసుకోవాలి మీ సబ్జెక్టులు బట్టి. మీరు సోషల్ అనుకోండి, టీజీటీ సోషల్ అనుకోండి, 10th క్లాస్ వరకు సోషల్ బుక్స్ చదవాలి. సైన్స్ అయితే 10th వరకు చదవాలి, మ్యాథ్స్ అయితే 10th వరకు చదవాలి. పీజీటీ వాళ్ళు మాత్రం 12th వరకు చదవాలి. 6th to 12th అనేది మ్యాథ్స్, సైన్స్ ఆయా బేసిక్ సబ్జెక్ట్ మీ పీజీటీ స్పెషలైజేషన్ సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి 12th వరకు చూడాలి. వీళ్ళు 6th to 10th వరకు చూడాలి టీజీటీ వాళ్ళు. అండ్ 1 to 5th క్లాస్ వరకు పీఆర్టీ వాళ్ళు. మెయిన్ 3, 4, 5 మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ బుక్స్ అనేవి పీఆర్టీ వాళ్ళు మ్యాథ్స్, సైన్స్కి చూడాల్సి వస్తుంది అనమాట. ఇలా ప్రైమరీకి సంబంధించి డివిజన్ అయితే అయ్యింది. సో కేవీఎస్ పీఆర్టీ సిలబస్ అండ్ రైల్వే పీఆర్టీ సిలబస్ సేమ్ అండి. ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను. డిస్కస్ చేయలేదు, గ్రూప్లో షేర్ చేస్తాను. సిలబస్ నేను చూపిస్తూ డిస్కస్ కూడా చేస్తాను. తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే జరుగుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్లో ఉంచండి. మెయిన్ అందరూ బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచట్లేదు. ఈ వీడియో ఎప్పుడు చేశారో, ఆ వీడియో ఎప్పుడు చేశారో అని అడుగుతున్నారు. మీరు యాక్టివ్లో ఉంచరు. యాక్టివ్లో ఉంచండి, షేర్ కూడా చేయండి ఛానల్ని. సో అదండి మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు పీఆర్టీ వాళ్ళైనా టీజీటీ వాళ్ళైనా. సో ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, టీజీటీ, పీజీటీకి ప్రొఫెషనల్ ఎబిలిటీ సేమ్ సిలబస్ ఉంది. సో ఎవరైనా టీజీటీ, పీజీటీ రెండు అప్లై చేస్తే కనుక సూపర్ అన్నమాట. ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది సేమ్ సిలబస్ టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి. ఎటు చూస్తే పీజీటీ అయితే 12th క్లాస్ వరకు చదవాలి టెక్స్ట్ బుక్ కంటెంట్, టీజీటీ వాళ్ళు 10th వరకు చదవాలన్నమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా ఉందండి. సో ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి రీజనింగ్ ఎలా మేడం? రీజనింగు, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీజనింగ్ అనే ఒక టాపిక్ ఉంది అంటే అందులో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి మాత్రమే చూడండి. సో జీకే, కరెంట్ అఫైర్స్ కూడా అంతే. ఎన్సీఆర్టీ ఎలాగో సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఎన్సీఆర్టీకి సంబంధించి ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ మనకి వెనకాల ఉన్నవి చూసుకుని వెళ్తే సరిపోతుంది. మెయిన్ మీ ఫోకస్ అంతా ఈ 50 మార్కులు ఉన్న ప్రొఫెషనల్ ఎబిలిటీ మీద పెట్టండి. సో నెక్స్ట్ వీడియో నేను టీజీటీ, పీజీటీ, పీఆర్టీకి సంబంధించి సిలబస్ ఒకసారి డిస్కస్ చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్స్లో కూడా టీజీటీ, పీజీటీ, పీఆర్టీ సిలబసెస్ అనేవి నేను షేర్ చేస్తానండి. సో చూడండి, జాయిన్ అవ్వండి. టీజీటీ, పీజీటీకి సేమ్ సిలబస్ ఉంది ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి. సో ఆ సిలబస్కి సంబంధించి క్లాసెస్ అనేవి ప్లస్ విత్ నోట్స్తో సహా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా కేవీఎస్కి మాత్రం పీఆర్టీ, రైల్వే పీఆర్టీ, ప్రైమరీ. పీఆర్టీ అంటే ప్రైమరీ అండి. మనకి సెంట్రల్ లెవెల్స్లో ఏమని పిలుస్తారండి? పీఆర్టీ, టీఆర్టీ అని పిలుస్తారు. అంటే పీఆర్టీ అంటే ప్రైమరీ స్కూల్స్ అనమాట, ఎగ్జిటీ వాళ్ళకి. టీజీటీ, పీజీటీలు, టీఆర్టీలు అంటే మనకి హై స్కూల్స్ వచ్చేస్తారు. సో కేవీఎస్ బ్యాచ్ జాయిన్ అయిపోతే మీకు రైల్వే అంచక చూడండి, రైల్వే పీఆర్టీ వస్తుంది, కలిసి వచ్చేస్తుంది అనమాట. సో అది మళ్ళీ స్పెషల్గా నేను దానికి ఆల్రెడీ కేవీఎస్ పీఆర్టీ బ్యాచ్లో చాలామంది జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే టీచింగ్ ప్రొఫెషనాలిటీకి సంబంధించి మీరు ఫాలో అవుతే నేను అక్కడ వీడియోస్ అనేవి పెడతాను. ఆల్రెడీ హిందీ క్లాసెస్ చెప్తున్నాను.
హిందీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట కేవీఎస్కి సంబంధించి, అది ఇది కవర్ అయిపోతుంది మీకు. సో రైల్వేలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హిందీ ఉండదు అనమాట, హిందీకి సంబంధించి సబ్జెక్ట్ ఉండదు. బట్ కేవీఎస్ అలా కాదు, హిందీకి సంబంధించి 30 మార్కులు సబ్జెక్ట్ పెట్టింది కేవీఎస్. సో ఈ విధంగా ఉంటుంది. సో మంచి అవకాశం, తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఎంతో కొంత టైం తినండి. సిలబస్ చాలా తక్కువ ఉంది, సిలబస్ 100 మార్క్స్కి మాత్రమే పేపర్. మ్యాక్సిమం ఒక 60-70 తెచ్చుకున్నారంటే కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.